నారాయణ, నా కొడుకు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడురా. సరే ఉంటానైతే. ఏరేనా 10వ తరగతి మార్కులు వచ్చాయంట. 12 మార్క్స్ వచ్చినాయి డాడీ. మా క్లాస్లో నేను టాప్ డాడీ. సూపర్ రా డాడీ. ఇప్పుడు నీ గోల్ ఏంటి? నా గోల్ ఎందుకు డాడీ? ఇందులో నేను టాప్ మార్క్స్ తెచ్చి ఉంటాను కదా డాడీ. నాకెందుకు గోలు? 350 మార్కులు వచ్చినాయి నాన్న. 600కి పోలేనా పసవే కదా. అందరికన్నా తక్కువ మార్క్స్ వచ్చాయి నాన్న. మార్కులో ఏముందిరా, మనం ఎంచుకున్న ఆశయం దానికోసం కట్టబడి మార్గంలోనే అసలైన గెలుపు ఉంటుంది. కాలేజీలో ఫీజు కట్టాలి నాన్న, కొంచెం డబ్బులు కావాలి. ఇదిగోనా కడిసి వచ్చి. నారాయణ, నా కొడుక్కి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. నెలకి 50,000 జీతం. నీ కొడుకు ఏమన్నా చేస్తున్నాడా లేదా నీకులా కూలి పని చేస్తున్నాడా? సరే ఉంటానైతే. ఇంటర్వ్యూ ఏమైందిరా? చిన్నప్పుడు నాకు 10th లో తక్కువ మార్కులు వచ్చాయని నువ్వు ఒక మాట చెప్పావు, గుర్తుందా నాన్న? మనం ఎంచుకున్న ఆశయం దానికోసం కట్టబడి మార్గంలోనే అసలైన గెలుపు ఉంటుంది. నా ఆశయం నెరవేరింది, నేను గెలిచాను నాన్న. అయితే నేను ఐఏఎస్ అవుతాను నాన్న. ఇదే నా ఆశయం. రే సుబ్బారావు, నా కొడుకు ఐఏఎస్ అయ్యారా. రేపు నుంచి నేను కూలిపనికి వెళ్ళక్కర్లేదురా. సరే ఉంటా అయితే. నీ కొడుకు ఏమన్నా చేస్తున్నాడా లేదా నీకులా కూలి పని చేస్తున్నాడా? ఇప్పుడు నీ గోల్ ఏంటి? నా గోల్ ఎందుకు డాడీ? అయితే నేను ఐఏఎస్ అవుతాను నాన్న. గెలుపు అనేది మార్కుల్లో ఉండదు, మనం ఎంచుకునే ఆశయం దానికోసం కష్టపడే మార్గంలోనే ఉంటుంది. ముందుగా 10th క్లాస్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. నా గోల్ ఐఏఎస్ పెట్టుకున్నాను. మీరు కూడా ఇప్పుడే మీకు నచ్చిన గోల్ పెట్టుకోండి. డాక్టర్, సాఫ్ట్వేర్, పోలీస్, ఆర్మీ, టీచర్, ఇంజనీర్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నుండే మీ అసలైన యుద్ధం మొదలవుతుంది. గెలుపు కోసం ఆశయం అనే ఆయుధంతో పరిగెత్తండి.